నాదెండ్ల మనోహర్ గారు అయితే తాజాగా కామెంట్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఈ రోజు చంద్రబాబు గారు సీఎం కుర్చీలో కూర్చున్నారని. అంటే అది మరి కొంతమందికి కూటమిలో భాగంగా ఉన్న వాళ్ళకి నచ్చట్లా. ఓన్ ఒపీనియన్ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు అన్నగారు అనేది తప్పేం కాదన్న. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల కూడా పార్టీ కూటమి అనేది 99% విజయం సాధించింది. దీంట్లో తేడా లేదు. అన్నకు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలిచిండు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆ నదన బసరావు అన్నగారు అన్నది తప్పేం కాదన్న. ఎలా కాదనంటే ఆయన విశ్లేషించే అన్నాడు, విశ్లేషించకపోతే అన్నది కదా ఎందుకు అనేది. అంతే బిఫోర్ ఈయన అవుటా ముఖ్యమంత్రి కాలే కదా, అన్నగారు చేసిండు, మళ్ళీ ఈయన చేసిండు, ఆయన తప్పులు ఈయన తప్పులు అని చెప్పిండు. ఓకే, పవన్ కళ్యాణ్ రావటం వల్ల నేను కూడా అంటున్నాను అన్న, మనవరాన్ని కంటే నేను కూడా అంటున్నాను, ఒక ఏమంటుందని ఒక ఓటర్గా అంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ అన్న లేకపోతే యాక్చువల్గా టీడీపీ గెలివేసేంత సినిమా లేదు. ఒకవేళ గెలిస్తే రెడ్ బుక్ పరిపాలన అనుకో అలా నడుతుంది. మీరు అన్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకటి చిన్న తప్పు రాంగ్. వకీల్ సాబ్ సినిమా ఉందండి, అందులో ఆడపిల్లలు అంటారా విపరీతం జరుగుతున్నాయి. మన అన్న కొంచెం పట్టించుకోవాలని ఏమంటారు అని అరుణ ఏమో పేరు ఉంది కదా, హోమ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, అనిత గారికి నా రిక్వెస్ట్, కొంచెం పట్టించుకో అన్న కూడా అన్నాడు. అదే హోమ్ మినిస్టర్ నా చేతిలో కనుక ఉంటే అన్న ఎవరు పవన్ అన్నాడు, నీ ఆ చేతిలో ఉంటే ఎలా ఉండు రాష్ట్రం అన్నాడు. ఇప్పుడు అన్నకు కూడా కొంచెం సంథింగ్ ఏదో ఉన్నట్టే కదా. డిప్యూటీ సీఎం లేకోసి కావాలనేది ఇదొక ప్రశ్న వాస్తవే. మరి పవన్ రెడ్డికి పోతాడు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15 ఏళ్ల వరకు కూడా నన్ను బాబు గారిని ఎవరో విడదీయలేరని. మరి ఆయన స్థాయి వ్యక్తి ఆ మాట అన్నప్పుడు ఆయన కింద స్థాయి ఇది రాంగ్ అన్న. ఎట్లా చెప్పిన భార్య భర్తలు మనం తాళి కట్టినప్పుడే విడిపోతున్నప్పుడు ఒక పార్టీ విడిపోవడం అనేది సహజం. కానీ అన్నగారు మరి ఆ నమ్మకం, అది పవన్ అన్న నమ్మకం. అది ఆయన దారిలో మరి వీళ్ళు కూడా నడవాలి కదా, ఎవరైతే మంత్రులు ఆయన వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. ఈయన 22 ఈయన దాంట్లో ఇప్పుడు ఆయన సీట్లు వాళ్ళు ఎక్కువ. ఆయన దారిలో ఈయన నడవాలంటే ఆయన నడవలేడు కదా. పవన్ అన్నది ఒక ఇజం, పవనిజం. ఆయన ఒక ఆధ్యాత్మిక శక్తి ఆయన పవన్ అన్నది. ఇప్పుడు ఆయన లేకపోతే నిజంగానే గెలిచిన అన్న నీవు కూడా ఆలోచించు. ఒక ఓటరు మోడిఫై చేయాలంటే ఆయన ఏదో కూడా చెప్పాలి, సంథింగ్ ఇలా ఉండాలి, మనం అలా ఉండాలి, అలా చేయాలి. మరి తిరుపతి లడ్డు ఉన్నది, అది అసలు యాక్చువల్గా రాంగ్. అది కాకపోతే అన్న అందులో ఎంటర్ కావడం నాకైతే నచ్చలేదు, అంతే. అది నా ఓన్ ఒపీనియన్, అది నా ఓన్ ఎండ్ ఆఫ్ ద డే. ఇది మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసినట్లయితే మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమంత బాగాలేదు. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే హైదరాబాదు స్థాయి ఒక పట్టణం కూడా మన ఆంధ్రాలో వస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒప్పుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈవెన్ మన్మోహన్ సింగ్ గారే ప్రామిస్ చేసి కూడా మాట తప్పడం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తద్వారా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మొదట అధికారంలోకి వచ్చారు, ఎంతో అనుభవజ్ఞులు కాబట్టి హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ చేస్తారనుకున్నారు. కానీ కూడా ఎటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, దానికి సరిపడా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, కానీ అవి కూడా ఇవ్వలేదు. తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వెళ్ళిపోయింది రాష్ట్రము. మరి చంద్రబాబు నాయుడు వంటి ఎంతో అనుభవజ్ఞులు కూడా ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. ఈ యొక్క ఫండ్ రాబట్టడం వల్ల అవ్వలేదు. ఇక చివరికి అప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకత జగన్ గారు వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆయన రకరకాల పథకాలు పెట్టేసి ఫండ్స్ అన్నీ కూడా తను అందరికి పంచడం జరిగింది. ఆ విధంగా కూడా తను పరిపాలన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆయనకు దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ కొంతమంది అంటే జగన్ అయిపోయింది, జగన్ జీరో చేస్తారు, అది ఏం లేదు. ఓటు బ్యాంక్ ఉన్నా కూడా గెలవనప్పుడు అది ఉపయోగం లేదు. ఇక్కడ ఏంటంటే అందరూ ఒక బలంగా యూనిటీగా కలిసారు వీళ్ళు. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము 15 ఏళ్ళైనా మేము కలిసే ఉంటాం అన్నారు. మరి ఆయన తర్వాత స్థాయి వ్యక్తులు ఆ మాట అంటాం కరెక్టా? అంటే ఆయనే కారణం కదా ఈయన కూర్చోడానికి అని చెప్పి అది ఎక్కడి దాకా దారి తీస్తుందంటే ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు, మళ్ళీ సీట్లు అనే దాకా వెళ్తుంది, గొడవలు అయిపోతున్నాయి. అది కాదు, వాస్తవంగా అలా అనడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా. మనం విడిగా కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలవడు, అది వాస్తవం. మనం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో చూసాం, మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక్కటి కూడా గెలవాలి ఇక్కడ. అదేవిధంగా ఆంధ్రాలో కూడా అంతే. వీళ్ళది ఏంటంటే కేవలము కొంత ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఓటు బ్యాంక్ గెలిచే స్థాయిలో లేదు, అది వాస్తవం, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే పోయినసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు కాదన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆయన కూర్చోడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు అని ఓపెన్గా చెప్పేశారు. కూటమి ఇంత బలంగా ఉన్నప్పుడు ఆయన అటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్గా అంటావా?
ఒక రకంగా 50% అయితే కరెక్ట్ కాదు. ఇందులో నిజం ఉందే కాదంటలేదు, నిజం ఉన్నా కూడా ఎందుకంటే ఆయన పెద్ద ఆయనకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, ఇప్పటికి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రే కాకుండా ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీ పదవులు కానీ రాజకీయాలు ఆయన కొత్త కాదు. ఆయన ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే ఎంతోమంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఆయన పార్టీలో చేరి వచ్చారు పోయారు అందరూ అయితే ఆ దారిలో. కానీ ఆయన ఒక్కసారి గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓడింది లేదనమాట అక్కడ. కాబట్టి తెలుసు ఆయన బాగా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడతారనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ అని, ఆయన రాదని చేత కదని, ఇప్పుడు చేత కాదనే మాట ఎవరో అంటే జనసేన అదే ఉన్నట్టు లెక్క. అంటే ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు, అది గెలవలేడు అన్నారు, అది కరెక్ట్ కాదు. అది మరి గెలవలేకపోతే ఆయన 40 సంవత్సరాలు వాళ్ళు ఆయన ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను బాబు గారు 15 ఏళ్ళైనా కలిసే ఉంటాం, మమ్మల్ని ఎవరు విడగొట్టలేడు అంటున్నాడు. జగన్ మాత్రం రానేమంటున్నారు. ఓ పక్కన వాళ్ళు అంత అండర్స్టాండింగ్ ఉంటే మరి ఆయన తర్వాత వ్యక్తులు ఆ మాట అంటాం. ఏంటంటే ఇది రాజకీయాలు అంటే అంతే, వాళ్ళలో రకరకాల ఆటలు, ఒకరు అది అంటారు ఇది అంటారు, మళ్ళీ వాళ్ళందరూ ఒకసారిగా మాడతారు అనమాట అంతా. అప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక గేమ్, ఇది అప్పుడు ఈ గేమ్లో ఇదంతా ఆటలు అనమాట. ఈ ఆటలు ఈ గేములు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గేమ్ చేంజర్ అంటావా? అంతే, ఇంకా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. అసలు నిజమైన గేమ్ చేంజర్ ఎవరైతే ఎక్కువ రోజులు ఉంటారో, ఎవరైతే ఎక్కువ రోజులు చేస్తారో వాళ్ళు. అంతేగాని ఓడిపోయి నీ వల్ల కాక చేతగాక ఒకరి కాడు గెలిచి జరుగుతుంది. నిజమైనోడికి ఎవరో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఓడింది లేదు ఎక్కడ. ఎమ్మెల్యే కదా ఆయన, కంటిన్యూ ఆయన. మరి ఎమ్మెల్యే కానీ గెలవలేరు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యే గెలవడానికి నాన్న పాటలు అనమాట. ఇప్పుడు వల్లగాక చేతగాక అబ్బా జనాల్లో నమ్మకం లేక, ఒకవేళ పొత్తు లేకపోతే గెలవలేడు అంతే. ఎమ్మెల్యే అంటే ఏంది, కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో నమ్మాల. ఒక కాన్స్టిట్యున్సీ జనాలే నేను నమ్మలేకపోతున్నారే, అది కాదు బాధ. అదే ఇక్కడ మ్యాటర్ ఏదంటే గెలిచి చూపిస్తే అప్పుడు నువ్వు నిజంగా గేమ్ చేంజరు, నిజంగా ఇది నా వల్ల నువ్వు ఉండవు అనుకోవాలి. ఎమ్మెల్యే గెలవడం చేత కాదు, మళ్ళీ అన్ని ఓఎమ్మ మాది ఇది మళ్ళీ జగన్ లా మాట్లాడుతున్నావే, ఎమ్మెల్యేగా గెలవడం చేత కాదని. నేను ఇప్పుడు అన్నా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచాడు కదా జగన్ కన్నా ఎక్కువ. అదే నేను చెప్పేది, నేను ఆయన అనలేదు కదా, నేను ఎవరన్నా అంటున్నా. అనేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనోహర్ అనేనా గెలవలు కాదు కదా ఆయన, ఈసారి ఏడైనా అప్పుడు అవలేదు ఆయన. ఆయన గురించే మాట్లాడుతున్నా, నేను ఇంకెవరి గురించి మాట్లాడలా. ఓకే, పదవిలో కూర్చున్నారు అంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు గారు నేను కలిసే ఉంటాం 15 ఏళ్ళు అన్నారు. మరి ఈయన ఈ మాట అనడం వల్ల కొంతమంది కూటమిలో ఎవరైతే భాగంగా ఉన్నారో టీడీపీ అభిమానులు వాళ్ళు కొంత బాధపడుతున్నారు. మరి ఆ మాటలు అనటం అది అంతా కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తారు మీరు? ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నాదేళ్ల మనోహర్ గారు ఒక మంత్రిగా సో ఏంటంటే ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి సో తను ప్రచారంలో భాగంగా ఏదో సెంటెన్స్ తన నోటి ద్వారా వెళ్ళింది, తను అది వెనక్కి తీసుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలాంటి బాధపడాల్సిన విషయం లేదు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సంజాయి చేస్తారు, తను చెప్తాడు దాదాపు పొరపాటు జరిగింది, ఏదో సెంటెన్స్ వెళ్ళింది అని చెప్తాడు. టీడీపీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాదు ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దు. ఇలాంటివి ఇవి చిన్నవి జరుగుతుంటాయి. గతంలో కూడా జరిగింది కదా, నారా లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కానీ అవి చిన్న అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు అటు నుంచేమో వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గురించి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అంటే మరి నాయకులకు ఉన్నంత యూనిటీ కింద స్థాయి నాయకులు సబ్జెక్ట్ ఎలా అంటే నాదేళ్ల మనోహర్ గారు అది మీడియా పరంగా చెప్పినా లేకపోతే పబ్లిక్లో వెళ్తూ వాళ్ళ పర్సనల్ మీటింగ్లో చెప్పినా అవి కొన్ని ఉంటాయి. అవి సో దాన్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తారు తనకి, నువ్వు అది చేయడం తప్పట్లా, నువ్వు సంజాయిషి ఇవ్వాలా అంటే తను చెప్తాడు. మీడియా పరంగా కానీ కార్యకర్తల సమస్యలు కానీ చెప్తాడు, అట్లా ఏం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్లో రాజకీయ సమీకరణలు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే ఉమ్మడిగా 3 పార్టీలుగా మంచిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కృషి చేసుకుని చేయాలి. ఈ చిన్న మధ్యలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కొన్ని మంది ఏంటంటే తట్టుకోలేరు, అవన్నీ జరుగుతుంది. అదేనా మన వారి ఏదేమైనా సరే మాట వెనక్కి తీసుకోవాలా, సంజాయిషి కూడా ఇవ్వాలా, 3 పార్టీలో కలిసి ఉండాలా, అభివృద్ధి చేసుకోవాలి.